Hi viewers, welcome to Hello Ladies. మరి ఈ రోజు మీకు బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అలాగే లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపించడానికి మేము వచ్చేసాము దిల్షు నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్. ప్రజ్ఞా సారీస్ లో మనకి రీజనబుల్ ప్రైసెస్ కి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే హోల్సేల్ లో కూడా మనకి సారీస్ అనేవి ప్రజ్ఞా సారీస్ లో అందుబాటులో ఉంటాయి. మరి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందో లేట్ చేయకుండా చూసేద్దాం. మరి ప్రజ్ఞా సారీస్ లో ఈ వీక్ వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ సారీ చూస్తే గనక మనకి పింక్ కలర్ అండి. 2 షేడ్స్ పింక్ కలర్ సారీస్ అనేది యూస్ చేశారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్యూర్ బనారస్ సారీ, మనకి బనారస్ జార్జెట్ సారీ, ఫుల్ హెవీగా వర్క్ అంతా కూడా ఇచ్చారు. ఫస్ట్ పళ్ళు పార్ట్ నుంచి చూద్దాం. పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి ఫుల్ హెవీగా గ్రాండ్ గా చాలా రిచ్ గా తీసుకున్నారు. ఇదంతా కూడా పింక్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి గోల్డ్ కొంచెం సిల్వర్ మిక్స్ అయిన ఒక షేడ్ తో మనకి ఈ డిజైన్ అనేది ఇచ్చారు. ఓవరాల్ గా చాలా హెవీగా ఇచ్చారు. సో పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు ఫ్రిల్స్ కానీ షోల్డర్ కానీ అంతా కూడా చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 షేడ్స్ అనేది యూస్ చేశారు. పైన బార్డర్ వచ్చేసి మనకి పింక్ యూస్ చేశారు. పింక్ లో కూడా 2 షేడ్స్, ఒకటి కింద వచ్చేసి లైట్ మనకి పైన చూస్తే థిక్ పింక్ ఉంది, కింద వచ్చేస్తే కొంచెం రెడ్ మిక్స్ అయిన ఆ పింక్ షేడ్ అనేది యూస్ చేశారు. పళ్ళులో ఏదైతే మనకి లీఫ్ బుటీస్ ఉన్నాయో అదే మనకి 5 ఇంచెస్ బార్డర్ లో లీఫ్ బుటీస్ అనేది శారీ ఎండింగ్ వరకు ఈ బార్డర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి క్రీపర్ అండి. ఆల్ ఓవర్ శారీ ఎండింగ్ వరకు కంటిన్యూగా టర్న్ అవుతున్నట్టు రన్ అవుతూ ఉంటుంది. బట్ ఈ క్రీపర్ లో కూడా ఏం చేశారంటే గోల్డ్ అంతా యూస్ చేసి లీఫ్ పార్ట్ కి కూడా గోల్డ్ యూస్ చేశారు. బట్ ఫ్లవర్ అనేది మనకు ఒక ట్రీ స్టైల్లో బంచెస్ అనేది ఇచ్చారు. ఈ బంచెస్ కూడా చూడండి, ఒక ట్రీ స్టైల్లో ఫ్లవర్స్ అండ్ బుటీస్ అనేవి గోల్డెన్ కలర్ లో హెవీగా ఇచ్చారు. 1 2 3 4 5 లేయర్స్ అనేది ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు ఇంతే హెవీగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అనేది ఇచ్చారు. అంటే శారీలో వన్ ఆఫ్ ది కలర్, అంటే 2 షేడ్స్ ఇచ్చారు కదా, దాంట్లో వన్ ఆఫ్ ది కలర్ ప్లెయిన్ యూస్ చేసి ఇది ఇచ్చారు. ఇంత కలర్ఫుల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7800 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ లో ఉంది ప్రజ్ఞా సారీస్ లో. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. వావ్, ఇప్పుడు చూసిన శారీ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంది. మనకి ఇది చెంబేలి సిల్క్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ విషయానికి వస్తే పళ్ళు పార్ట్ కూడా మనకి చాలా హెవీగా పార్టీ వేర్ లుక్ వచ్చేటట్టు గోల్డ్ యూస్ చేశారండి. ఈ గోల్డ్ కూడా స్ట్రైప్స్ అనేవి గోల్డ్ స్ట్రైప్స్, విడ్త్ ఎక్కువగా విడ్త్ తక్కువగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ లైన్స్ యూస్ చేశారు. ఈ విధంగా గోల్డ్ అండ్ రాయల్ బ్లూ లైన్స్ యూస్ చేస్తూ మనకు పళ్ళు పార్ట్ అనేది డిజైన్ చేశారు. దెన్ షోల్డర్ పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు చూస్తే కనుక కలర్ఫుల్ గా ఉందండి. చాలా పార్టీ వేర్ కలెక్షన్, లైట్ వెయిట్ సాఫ్ట్ గా కూడా ఉంటుంది. మనకి పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి గోల్డెన్ కడీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. పైన వచ్చేసి బ్లూ వదిలేశారు, అది కూడా ప్లెయిన్ గా వదిలేశారు. జస్ట్ లైన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ శారీ మిడిల్ పార్ట్ అంతా చూసుకుంటే కనుక మనకి బేస్ అనేది ఒక స్కై బ్లూ లో లైట్ జూట్ మిక్స్ అవుతూ తీసుకోవడం వల్ల లైట్ స్కై బ్లూ ఇచ్చారు మనకి. ఇదంతా కూడా లైట్ స్కై బ్లూ. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో మనకి గోల్డెన్ లైన్స్ అనేవి చెక్ స్టైల్లో ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి వేవ్ స్టైల్లో, ఇక్కత్ స్టైల్లో డిజైన్స్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బ్లూ లైన్ లో బ్లూ వేవ్స్ అనేది కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఈ బ్లూ వేవ్స్ కూడా థిక్ గా శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. జనరల్ గా బ్లౌజ్ మనం ఎక్కడైనా ప్లెయిన్ చూస్తూ ఉంటాం, బట్ ఈ చెంబేలి సిల్క్ అనేది మనకి 2 కలర్స్ యూస్ చేశారు. ఒకటి వచ్చేసి గోల్డ్ అండ్ రాయల్ బ్లూ, స్ట్రైప్స్ అనేవి స్ట్రైట్ లో ఇచ్చేసారు. బార్డర్ యాస్టీస్ గా ఉంది. ఈ శారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఇంత కలర్ఫుల్ గా ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ ఓన్లీ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న ఈ కలర్ఫుల్ శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ బనారస్ అనమాట. మనకి పార్టీ వేర్ కలెక్షన్, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ప్యూర్ ఫ్యాబ్రిక్. మనకి ఈ శారీ స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక మనకి హెవీగా ఆల్ ఓవర్ వర్క్ అనేది డిజైన్ అనేది కనిపిస్తుందండి. జస్ట్ పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ శారీలో 2 షేడర్స్ తో మనకి శారీ అనేది డిజైన్ చేశారు. పైన వచ్చేసి మనకి లీఫ్ గ్రీన్ థిక్ కలర్ తీసుకున్నారు, కింద వచ్చేసి మనకి బ్లూ తీసుకున్నారు. ఏంటి అంటే ఈ శారీకి ఉన్న ప్రత్యేకత, మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా హెవీగా ఉంటుంది. మనకి అంటే పార్టీ వేర్ కలెక్షన్ కాబట్టి పైన వచ్చేసి మనకి ఒక ట్రెడిషనల్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. జస్ట్ ఒక అటు ఇటు మనకి లైన్స్ ఇచ్చేసి ఒక ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి క్రీపర్ ఇచ్చారు, లీఫ్ స్టైల్ ఇచ్చారు. ఇలా ఈ స్మాల్ బార్డర్ అనేది శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. శారీ మొత్తం కూడా చూస్తే కనుక మనకి హెవీగా క్రీపర్ వర్క్స్ అండ్ లీఫ్ స్టైల్స్ అనేవి ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. అది కూడా మనకి లీవ్స్ వచ్చేసి గోల్డే తీసుకున్నారు, ఫ్లవర్స్ కూడా గోల్డ్, క్రీపర్ కూడా అంతా గోల్డ్ కలర్ తీసుకున్నారు. పళ్ళులోనే మనకి ఏంటి అంటే కొంచెం స్పెషల్ గా ఒక పెద్ద మ్యాంగో బుట్టి అనేది స్టైల్ గా డిఫరెంట్ గా డిజైన్ చేసేటట్టు ఇచ్చారనమాట. అది కూడా స్కై బ్లూ కలర్ మీద మనకి గోల్డ్ ఇచ్చేసరికి కొంచెం సిల్వర్ షేడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పైన ఏ విధమైన ఫ్లవర్స్ ఉన్నాయో దానికి టోటల్లీ డిఫరెంట్ గా కింద పెద్ద పెద్ద బుటీస్ అనేవి ఇచ్చారు. బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ శారీకి ప్లెయిన్ గా ఇవ్వకుండా జార్జెట్ బనారస్, మనకి ప్యూర్ జార్జెట్ బనారస్ అండి ఫ్యాబ్రిక్.
పళ్ళులో కూడా బ్రొకేట్ స్టైల్తో ఫుల్ హెవీగా బుటీస్ అనేది బ్రొకేట్ స్టైల్లో ఇచ్చారు కాబట్టి టోటల్లీ పార్టీ వేర్ కలెక్షన్ చాలా రిచ్గా ఉంటుంది. ఇంత కలర్ఫుల్గా పార్టీ వేర్ కలెక్షన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ వావ్, ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో హెవీగా వర్క్ అంటే ఈ శారీస్ అనేవి రన్ అవుతున్నాయండి. కంచి ఆర్గన్స్ అనమాట. కంచి పట్టు స్టైల్లో మనకి శారీ అనేది డిజైన్ చేస్తూ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గన్జో మిక్స్ అవుతూ మనకి పార్టీ వేర్ కలెక్షన్, పెళ్లిలకు కావాల్సిన బ్రైడల్ కలెక్షన్స్గా కూడా ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. మనం కంచి ఆర్గన్జో శారీ చూస్తున్నాము. ఫస్ట్ పళ్ళు వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అండ్ బాడీ కలర్ చూస్తే కనుక మనకి టర్మరిక్ ఎల్లో కలర్ యూస్ చేశారు, అంటే పసుపు కొమ్మ కలర్ యూస్ చేశారు. బట్ పళ్ళులో మనకి టోటలీ కాంట్రాస్ట్గా పింక్ కలర్ యూస్ చేశారు. ఈ పింక్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్లో చూసుకుంటే మనకి ఒక వేవ్ స్టైల్లో జెరీ లాగా వీవింగ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా వేవ్ స్టైల్లో ఉంటుంది. అటు ఇటు వచ్చేసి ఒక కడ్డీ స్టైల్లో వచ్చేసి కడ్డీలో వేవ్ డిజైన్ అనేది 2 సైడ్స్ కూడా ఇచ్చారు. జస్ట్ మనకి షోల్డర్ పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు చూస్తే కనుక ఒక ట్రెడిషనల్ స్టైల్లో మనకి ఈ శారీని అనేది డిజైన్ చేశారు. పార్టీస్కి యూస్ చేసేటట్టు కూడా చాలా కలర్ఫుల్గా ఇచ్చారు. బార్డర్స్లో మనకి వేరియేషన్స్ అనేది చాలా బ్రైట్గా ఎక్స్క్లూజివ్గా ఇచ్చారు. ఎస్పెషల్లీ ఏంటి అంటే పట్టులోనే మనకి గోల్డ్ జెరీ మిక్స్ అవుతూ పింక్ బార్డర్, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బార్డర్, పింక్ బార్డర్ యూస్ చేశారు. కానీ ఇక్కడ ఒక వేవ్ షేప్లో మనకి వీవింగ్ అనేది ఇచ్చారు. ఈ వీవింగ్ కూడా ఇంతే ఎండింగ్ వరకు, శారీ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. ఇలా 3 వెరైటీస్తో పైన బార్డర్ ఇస్తే దీనికి అటాచ్డ్గా మనకి మిడిల్లో అంతా చూసుకుంటే మనకి ఎల్లో కలర్ అండి. ఎల్లోలో కూడా మనకి గోల్డ్ యూస్ చేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఇంకా బ్రైట్గా లుక్ వచ్చింది. ఇదంతా కూడా మనకి హారిజెంటల్గా, వర్టికల్గా లైన్స్, గోల్డెన్ జెరీ లైన్స్ అనేది ఇచ్చేసి మధ్యలో మనకి పికాక్ స్టైల్లో బుటీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లవర్ స్టైల్లో బుటీ ఇచ్చారు. ఆల్టర్నేట్గా పికాక్ అండ్ ఫ్లవర్ బుటీస్ అనేవి ఎండింగ్ వరకు దగ్గరగా ఇచ్చారు అనమాట. బ్లౌజ్ కూడా మనకి పళ్ళులో ఏదైతే కలర్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో ప్లెయిన్గా ఇచ్చేసారు. మనకి హ్యాస్టీస్గా బార్డర్స్ అనేవి శారీకి ఇచ్చిన బార్డర్స్ని ఇచ్చారు. మరి ఇంత కలర్ఫుల్గా, ఇంత స్పెషల్గా ఉన్న ఈ కంచి ఆర్గన్జో శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 6000 రూపీస్ ఓన్లీ. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ రోజు ప్రజ్ఞా శారీస్ లో మనం 4 కలెక్షన్స్ ఆఫ్ శారీస్ చూసాము. చాలా సూపర్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ శారీస్ కదా అండి. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉందండి. దిల్షుక్ నగర్ తో పాటు కుక్కట్పల్లి, వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా పెళ్లికి కావాల్సిన పట్టు కలెక్షన్స్, బ్రైడల్ కలెక్షన్, అలాగే ఫంక్షనల్ వేర్, పార్టీ వేర్ ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. విజిట్ చేయండి ప్రజ్ఞా శారీస్. పార్టీ వేర్ కలెక్షన్ అలాగే ఫ్యాన్సీ వెరైటీ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్యారెట్ గ్రీన్ యూస్ చేశారు. పళ్ళులో మల్టిపుల్ కలర్స్ థ్రెడ్ యూస్ చేసి టాజిల్స్ అనేది డిజైన్ చేశారు. ఇలా కలర్ఫుల్ టాజిల్స్ అనేది శారీకి ఇచ్చారు. శారీలో ఏంటి అంటే పైన వచ్చేసి మనకి సింపుల్ గా గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా ఒక 3 ఇంచెస్ తీసుకున్నారు. మిగతా అంతా కూడా మనకి ఆర్గన్జో ఫ్యాబ్రిక్. దీని మీద వచ్చేసి మనకి కచ్ వర్క్ అనేది యూస్ చేశారు. కచ్ వర్క్ కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా స్కై బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పింక్, ఎల్లో, గ్రీన్ ఈ విధంగా ఒక 2 కలర్స్ ఆల్టర్నేట్ గా మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది కచ్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో హెవీగా అక్కడక్కడ ఇచ్చారు. కింద బార్డర్ చూస్తే గనక మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ కచ్ వర్క్ హెవీ డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే క్రీపర్ అంతా కూడా సెల్ఫ్ కలర్ ప్యారెట్ గ్రీన్ యూస్ చేసి కచ్ వర్క్ డిజైన్ చేశారు. అక్కడక్కడ ఫ్లవర్ స్టైల్ అనేది మనకి బ్లూ యూస్ చేశారు, మధ్యలో ఎల్లో ఫిలప్ చేశారు. నెక్స్ట్ కాంట్రాస్ట్ గా టోటల్లీ పింక్ యూస్ చేసి మధ్యలో ఎల్లో ఫిలప్ చేశారు. ఇలా ఆల్టర్నేట్ గా మనకి ఫ్లవర్ డిజైన్స్ అండ్ క్రీపర్ వర్క్ అంతా కూడా కచ్ వర్క్ స్టైల్లో చాలా హెవీగా ఉంటుంది. ఈ బుటీస్ అనేవి మనకి ఫ్రిల్స్ పార్ట్ నుంచి కొంచెం మిస్ చేస్తూ ఇచ్చారు. కింద యాస్టీస్ గా అంతే హెవీ వర్క్ ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అంటే శారీలో హెవీగా వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి సెల్ఫ్ కలర్ తో ప్లెయిన్ గా ఇచ్చేసారు. మరి ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 2000 రూపీస్ ఓన్లీ. మరి ఈ శారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఈ శారీ ప్రజ్ఞా శారీస్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫ్యాన్సీ వెరైటీ ముంగా కోట. పళ్ళు నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఒకే కలర్ యూస్ చేశారు. ఏంటి అంటే మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా ముంగా కోట ఓన్లీ ఆరెంజ్ కలర్ యూస్ చేశారు. శారీకి మనకి పైపింగ్ తీసుకున్నారు. పైపింగ్ అండ్ మనకి అక్కడక్కడ యూస్ చేసిన అప్లిక్ వర్క్ చూస్తే కనుక గ్రీన్ కలర్ యూస్ చేశారు. గ్రీన్ పైపింగ్ అనేది ఇచ్చారు. బట్ అక్కడక్కడ మనకి ఒక గ్రేప్ స్టైల్లో ఫ్లవర్ బుటీ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా అప్లిక్ వర్క్ అండి. అవుట్ లైన్ మాత్రం గ్రీన్ తో ఫిలప్ చేశారు. ఇలా ఈ బుటీస్ అనేది అప్లిక్ తో మనకి అక్కడక్కడ ఇచ్చారు. జస్ట్ ఈ శారీలో మనము షోల్డర్ పార్ట్ నుంచి పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఇదే బార్డర్ అనేది శారీ ఎండింగ్ వరకు కూడా ఇచ్చారు. ఇదంతా చూస్తే కనుక మనకి క్రీపర్ అనేది అంతా కూడా ఫ్లవర్స్ కానీ జస్ట్ లైక్ చూస్తే బర్డ్స్ అంతా కూడా మనకి అప్లిక్ వర్క్ లో డిజైన్ చేశారు. ఇది
ఇది ఫిలప్ చేయడం మాత్రం ఆరెంజ్ కలర్ ఫిలప్ చేశారు, అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ తో ఫిలప్ చేశారు. క్రీపర్ అంతా కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ తో ఫిలప్ చేయడం వల్ల మనకి కొంచెం హెవీ లుక్, ఒక ప్యాచ్ స్టైల్లో యాప్లిక్ స్టైల్లో కనిపిస్తుంది. బ్లౌజ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు. మనకి ఇదంతా కూడా ప్లెయిన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఏదైనా డిజైనర్ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ శారీ ఇంతే కలర్ఫుల్ గా ఉంటుంది ఎండింగ్ వరకు కూడా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో మనకి కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ నెక్స్ట్ కూడా మనకి పార్టీ వేర్ ఆర్ అకేషన్స్ పర్పస్, షాపింగ్ పర్పస్ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ టోటల్లీ లైట్ వెయిట్ అండి, పేపర్ సిల్క్ అనమాట. ప్రెసెంట్ మార్కెట్ లో హెవీగా రన్ అవుతున్న ఫ్యాబ్రిక్ ఏదైనా ఉందంటే పేపర్ సిల్క్. ఇదంతా కూడా సింపుల్ గా మనకి, అంటే సింపుల్ గా ఇన్ ద సెన్స్ ఫ్యాబ్రిక్ లో ఎక్కడ హెవీగా అనిపించకుండా సింపుల్ గా కూల్ గా వెళ్తున్నట్టు డిజైన్ చేశారు. శారీ అంతా కూడా జస్ట్ లైక్ స్కై బ్లూ కలర్ తీసుకొని డిజైన్ చేశారు. పైన వచ్చేసి ఒక గోల్డెన్ 1 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి హార్స్ రన్ చేస్తున్నట్టుగా హెవీ వర్క్ ఇచ్చారు. ఈ వర్క్ కూడా ఏంటి అంటే మనకి ఒకలాంటి బ్రౌన్ కలర్ యూస్ చేశారు, అవుట్ లైన్ వచ్చేసి బ్లాక్ యూస్ చేశారు హార్స్ కి. ఈ విధంగా హార్సెస్ అనేవి చాలా దగ్గరగా ఆల్టర్నేట్ పొజిషన్ లో మనకి పళ్ళు పార్ట్ వరకు చాలా హెవీగా ఇచ్చారు. పైన ఏదైతే బార్డర్ ఉందో కింద కూడా అదే విధమైన బార్డర్ ని కంటిన్యూ చేశారు. పళ్ళు ఇంత హెవీగా ఇస్తే మనకి ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేసరికి జస్ట్ హార్ట్స్ అనేది మనకి నీ పార్ట్ లో ఇచ్చారు. పళ్ళులో మనకి ఈ గోల్డెన్ లైన్స్ అనేవి ఇచ్చారు. జస్ట్ బ్లౌజ్ కూడా చూస్తే మనకి సింపుల్ గా, అంటే డిఫరెంట్ ఏదైనా వర్క్ స్టిచ్ చేయించుకోవడానికి, అంటే డిజైనర్స్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి ఈ విధంగా ప్లెయిన్ అండ్ గోల్డెన్ బార్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. వావ్, ఈ శారీ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉంది. మనకి టోటల్లీ టూ గుడ్ అండి, చాలా స్పెషల్ కలెక్షన్. ముంగా కోటాలో మనకి ప్రజ్ఞా సారీస్ వాళ్ళు స్పెషల్ గా డిజైన్ చేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు నుంచి చూద్దాం. పళ్ళులో మనకి టాజిల్స్ ఇచ్చారు రెడ్ కలర్. శారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నారు. కోటా ఫ్యాబ్రిక్ మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. బట్ ఈ పళ్ళు పాటలో మాత్రం చాలా హెవీ వర్క్ అనేది, అంటే యాప్లిక్ వర్క్ అది కూడా వచ్చేసి మనకి కలంకారీ ప్యాచెస్ అనేవి పేస్ట్ చేశారండి. ఈ కలంకారీ ప్యాచెస్ కూడా మనకి ఇదంతా కూడా సింగిల్ ప్యాచ్ అండి, అంటే అంత హెవీగా, అంత రిచ్ లుక్, అంత స్పెషల్ గా డిజైన్ చేయించారు ప్రజ్ఞా సారీస్ వాళ్ళు. ఇదంతా కూడా మనకి డిఫరెంట్ కలంకారీ స్టైల్లో ఉన్న మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి ప్యాచెస్ అనేవి పేస్ట్ చేశారు. అది కూడా చూస్తే కలర్ గ్రీన్ ఉంది, బ్రౌన్ ఉంది, ఎల్లో ఉంది, ఒకలాంటి లైట్ బ్లూ ఉంది. ఎస్పెషల్లీ మనం పళ్ళుని ఈ విధంగా చూద్దాం. ఇంత హెవీగా, ఇంత కలర్ఫుల్ గా ఇచ్చిన దీంట్లో డిజైన్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి రాధాకృష్ణుడి స్టాచ్యూస్ అనేవి, అంటే బొమ్మలు అనేవి ప్యాచెస్ గా ఇచ్చారు. అవి కూడా మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు. ఎందుకంటే సింగిల్ స్టెప్ ప్రెజెంట్ అందరూ కూడా ఇష్టపడతారు కాబట్టి సింగిల్ స్టెప్ వేసుకుంటే చాలా కలర్ఫుల్ గా, బ్రైట్ గా, స్పెషల్ లుక్ రావడానికి ఈ విధంగా పళ్ళు పార్ట్ ని ఇంతే హెవీగా షోల్డర్ వరకు మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. అది కూడా మల్టిపుల్ కలర్స్ తో. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి 2 ఫ్లవర్స్ ఇక్కడ చూస్తే బంచెస్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లో ఫ్లవర్స్ అనేది తీసుకున్నారు. నెక్స్ట్ ఆ విధంగానే మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ చూస్తే గనక ఇక్కడ లోటస్ అండ్ సన్ఫ్లవర్ స్టైల్లో ఉన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. పైన బార్డర్ చూస్తే గనక మనకి గోల్డ్, పింక్, గ్రీన్ కలర్ లో ఉన్న బార్డర్ ఇచ్చారు. మనకి పైన వచ్చేసి పింక్ యూస్ చేస్తే ఇక్కడ కింద గ్రీన్ బార్డర్ అనేది ఇచ్చారు. గోల్డ్ అండ్ రెడ్ కలర్ బార్డర్ అనేది కింద బార్డర్స్ గా ఇచ్చారు. బ్లౌజ్ కి కూడా మనకి ఈ యాప్లిక్ వర్క్ కలంకారీ ప్యాచెస్ అనేది అటాచ్ చేశారు. మనకి అంటే ప్లెయిన్ గా కుట్టించుకోకుండా ఈ విధంగానే మనకి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి బాగుంటుంది కాబట్టి హెవీగా ప్యాచెస్ అనేది ఇచ్చారు. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇంత కలర్ఫుల్ గా ఉన్న, ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 2400 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో మనకి 6-7 కలర్స్ దాకా అవైలబుల్ లో ఉన్నాయండి ప్రజ్ఞా శారీస్. మరి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ మీరు కూడా కావాలి అనుకుంటారు, పర్చేస్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా శారీస్. అలాగే ప్రజ్ఞా శారీస్ కి ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి. కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే అక్కడ బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. కాటన్ ఆర్గన్జో శారీ అనమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, హెవీగా కూడా ఉంటుంది. అంటే మనకి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు పార్ట్ నుంచి చూద్దాం. పళ్ళులో మనకు వచ్చేసి కాటన్ కలంకారీ స్టైల్లో ఉన్న ప్యాచెస్, ఆరో స్టైల్లో మనకి ఒక జస్ట్ సింపుల్ బార్డర్ అనేది ఇచ్చారు. బట్ పళ్ళులో మనకి హెవీగా అప్లిక్ వర్క్, దట్టు కూడా కలంకారీ స్టైల్లో మనకి ప్యాచెస్ అనేవి బర్డ్ స్టైల్లో డిజైన్ చేశారు. ఈ 3 బంచెస్ కూడా చాలా హెవీగా దగ్గరకి ఇచ్చేసి మల్టిపుల్ కలర్స్ అనేది యూస్ చేసి ఈ పళ్ళుని ఈ విధంగా గ్రాండ్ గా డిజైన్ చేశారు. కాటన్ ఆర్గన్జో రెండు కూడా మిక్స్ అవడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా లైట్ వెయిట్ గా, షైనీగా కూడా ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక లెమన్ ఎల్లో కి టోటల్లీ కాంట్రాస్ట్ గా మనకి రెడ్ కలర్ అనేది యూస్ చేశారు. ఇది కూడా 2 ఇంచెస్ యూస్ చేసి అక్కడక్కడ మనకి గోల్డెన్ లైన్స్ అనేవి గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. షార్ట్ బార్డర్ తీసుకున్నారు. బట్ శారీలో మనకి పళ్ళు పార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే కనుక ప్యాచెస్ అనేవి బుటీ స్టైల్, అంటే ఫ్లవర్ స్టైల్, ఒక క్రీపర్ ఉండి కొమ్మ ఉండి కొమ్మకి ఫ్లవర్ అనేది మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒక కొమ్మ మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్
ఫ్లవర్ ఇచ్చి కొమ్మ ఇచ్చారు. ఈ విధంగా మనకి ప్యాచెస్ అనేవి కొంచెం గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. పైన ఈ విధంగా ఉంటే పళ్ళులో మనం ఏవైతే ప్యాచెస్ చూసామో ఆ ప్యాచెస్ అనేవి శారీ ఎండింగ్ లో అంటే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్యాచెస్ లో ఫ్రిల్స్ పెట్టినప్పుడు స్పెషల్ లుక్ రావడానికి ఇచ్చారనమాట. ఇది కూడా ఒక బంచ్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బర్డ్ ఇచ్చారు, పికాక్. నెక్స్ట్ వచ్చేసి పెద్ద బంచ్, కొమ్మ మీద కూర్చున్నట్టుగా ఒక బర్డ్, నెక్స్ట్ పికాక్. ఈ విధంగా మనకి కలంకారీ స్టైల్లో మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి పళ్ళుని డిజైన్ చేశారు. ఫ్రిల్స్ పార్ట్ విషయానికి వస్తే కనుక మనకి ఫ్రిల్స్ పార్ట్ లో కూడా ఏంటి చూస్తే కనుక హెవీగా ప్యాచెస్ అనేవి అంటే ఫ్రిల్స్ పెట్టినప్పుడు చాలా దగ్గరికి రావడం వల్ల చాలా హెవీగా అనిపిస్తాయి. ఈ విధంగా క్రీప్ అండ్ ఫ్లవర్ ఇచ్చారు. నెక్స్ట్ యాస్టీస్ గా ఇదే బంచ్ ని కంటిన్యూ చేశారు. చాలా లైట్ వెయిట్ గా ఉంది, కాటన్ ఆర్గన్జో. బ్లౌజ్ చూస్తే కనుక మనకి శారీలో ఏ విధమైన బార్డర్ అయితే ఈ కలర్ ఇచ్చామో అదే కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ ఆర్గన్జో కాటన్ అనేది యూస్ చేశారు. హ్యాండ్స్ కి మనకి బ్యాక్ పెట్టుకోవడానికో ఫ్రంట్ కి పెట్టుకోవడానికో ప్యాచెస్ అనేవి కూడా బడ్ స్టైల్లో ఇచ్చారు. సో శారీలో మనకి బ్లౌజ్ లో వచ్చేసి ప్యాచెస్ కూడా ఇచ్చారండి. ఇది బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ యూస్ చేసుకోవడానికి ఒక బర్డ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి కూడా మనకి ప్యాచెస్ అనేది 2 హ్యాండ్స్ కి 2 ప్యాచెస్ ఇచ్చారు. ఇంత హెవీగా అంటే కలంకారీ ప్యాచెస్ వచ్చేసి మనకి ఇంత హెవీగా డిజైనర్ స్టైల్లో లుక్ చేసిన ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1050 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో ఇంకా చాలా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్లో ఉంది. అలాగే ఎవరైనా హోల్సేల్లో బల్క్లో శారీస్ కావాలనుకుంటే కూడా ప్రజ్ఞా శారీస్ మనకి కలర్ఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్ లో చూస్తున్నాము. కాటన్ ఆర్గన్జో శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఆఫీస్ పర్పస్ చిన్న కిటీ పార్టీస్ కి కూడా యూస్ చేసేటట్టుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ శారీలో ప్రత్యేకత ఏంటంటే కలర్ఫుల్ గా ఉంది. అంటే కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల శారీ కలర్ఫుల్ గా ఉంది. శారీలో మనకి గ్రీన్ అండ్ గ్రే కలర్ యూస్ చేశారు, అంటే లైట్ గ్రీన్ థిక్ గ్రీన్ యూస్ చేశారు. మిగతా ఫ్లవర్ ప్రింటింగ్ అంతా కూడా మనకి ఒక బర్డ్ అనేది సింగిల్ బర్డ్ ఇచ్చారండి. అంటే సింగిల్ స్టెప్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి స్టైలిష్ లుక్ రావడానికి మనకి సింగిల్ బర్డ్ అనేది చాలా హెవీగా బ్లాక్ ప్రింట్స్ యూస్ చేసి డిజైన్ చేశారు. ఈ కలర్ అంతా కూడా మనకి ఎల్లో అండ్ క్రీమ్ యూస్ చేశారు. ఈ విధంగా మనకి సైడ్ వచ్చేసి బార్డర్స్ లాగా బ్లాక్ బార్డర్ ఇచ్చారు. అదంతా కూడా ఒక వేవ్ స్టైల్లో అంటే జిగ్జాగ్ స్టైల్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి క్రీప్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ప్రింటింగ్ స్టైల్ అండి. బ్లాక్ ప్రింట్ యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి ఎల్లో, మిగతా బర్డ్ లో 2 కలర్స్ యూస్ చేశారు, ఎల్లో అండ్ క్రీమ్ అనమాట. ఈ విధంగా పళ్ళు పార్ట్ ని స్పెషల్ గా డిజైన్ చేస్తే శారీ అంతా కూడా మనకి 2 షేడ్స్ అంటే 2 స్టైల్లో శారీని డిజైన్ చేశారు. పైన గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి ఎల్లో తీసేసుకొని ఒక క్రీప్ అండ్ ఫ్లవర్ అనేది గ్రీన్ కలర్ తో ప్రింట్ చేశారు. పైన పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. లైక్ చెప్పాలి అంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట. నెక్స్ట్ కింద బార్డర్ చూస్తే కనుక మనకి మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి అంటే అది కూడా టోటలీ కాంట్రాస్ట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి ఒక గ్రాండ్ గా హెవీ ప్రింట్ డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి పికాక్ ఇచ్చారు, క్రీపర్స్ ఇచ్చారు, వింగ్స్ ఇచ్చారు, ఒక కొమ్మ ఇచ్చారు. రెడ్ అండ్ ఎల్లో బ్లూ క్రీమ్ యూస్ చేసి ప్రింట్స్ అనేది యూస్ చేశారు. ఈ విధంగా పైన వచ్చేసి మనకి ఒక వేవ్ స్టైల్లో లైన్స్ లాగా డాట్స్ లాగా ఇచ్చారు. ఇదంతా బ్లూ అండ్ రెడ్ కలర్ తీసుకున్నారు. ఒక కోట స్టైల్లో ఇచ్చారు. ఈ విధంగా మనకి బార్డర్ అనేది స్పెషల్ గా డిజైన్ చేశారు. శారీ లైట్ వెయిట్ గా ఉంటుంది. మనకి శారీలో మనము బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూస్తే కనుక శారీలో వన్ ఆఫ్ ది కలర్ మనకి ప్లేన్ యూస్ చేశారు. కాటన్ ఆర్గన్జో బార్డర్స్ యాస్ట్రీస్ గా గోల్డెన్ బార్డర్స్ ఇచ్చారు. ఇయర్స్ చూస్తున్నారు కదా ఇంత కలర్ఫుల్ గా ఇంత లైట్ వెయిట్ గా ఉంది. మరి ఈ శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 950 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో ఇలాంటి ఫ్యాబ్రిక్ తో మనకి డిఫరెంట్ ప్రింట్ స్టైల్లో డిఫరెంట్ వెరైటీస్ కూడా ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఫ్యాన్సీ వెరైటీస్ లో ఇప్పటి వరకు స్టిఫ్ మెటీరియల్స్ తో చూసాం కదా. ఇది ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ షిఫాన్ శారీ. మనకి ఇదంతా కలర్ చూస్తే కనుక కనకాంబరం షేడ్ థిక్ షేడ్ ఇచ్చారు. శారీ టోటల్లీ లైట్ వెయిట్ గా ఉంటుంది. ఆఫీస్ పర్పస్ చిన్న పార్టీ కలెక్షన్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది లేటెస్ట్ కలెక్షన్ అండ్ స్పెషల్ కలెక్షన్. పైన వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు, జరీ బార్డర్ ఇచ్చారు. అది కూడా జస్ట్ ½ ఇంచ్ ఇచ్చారు. అంటే టోటలీ కాంట్రాస్ట్ కనిపిస్తుంది గోల్డ్ తీసుకోవడం వల్ల. శారీ పళ్ళు పార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే కనుక ఇంతే హెవీగా ప్రింట్స్ అనేవి మనకి ఉంటాయి. అంటే శారీలో మింగిల్ అయిపోయి ఉంటుంది, వాషబుల్ అనమాట. వాష్ చేసిన మనకి ప్రింట్ అనేది మిస్ అవ్వదు, అంటే వీవింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి. సో మనకి ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో ఫ్లవర్స్ బుటీస్ అనేది ఇచ్చారు. ఇది కూడా పెద్ద సైజ్ లో తీసుకున్నారు. ఎల్లో, బ్రౌన్, గ్రీన్, క్రీమ్ అండ్ ఎల్లో ఈ విధంగా ఫ్లవర్ బుటీస్ అనేవి మనకి అంటే జనరల్గా ఏ శారీస్కి చూసినా మనకి ఆల్టర్నేట్గా జిగ్జాగ్ స్టైల్లో అక్కడక్కడ మిస్ అవుతున్నట్టు ఇస్తారు. బట్ ఇది అనేది మనకి ఇదే లైన్లో అంటే ఇదే స్ట్రైట్గా మనకి బుటీస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే బుటీస్ ఇచ్చారు. ఇలాగే మనకి అంటే విడ్త్ స్టైల్లో మనకి కంటిన్యూగా బుటీస్ ఇచ్చారు. కింద కూడా మనకి బార్డర్కి అటాచ్డ్గా ఈ ఫ్లోరల్ ప్రింట్ బుటీస్ అనేవి ఇచ్చారు. యాజ్ టీజ్ గా కింద బార్డర్ కూడా గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. మనకి శారీ పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు ఇంతే హెవీగా మనకి ఫ్లోరల్ ప్రింట్ బుటీస్ అనేవి ఉంటాయి. శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్లో. బ్లౌజ్ చూద్దాం.
బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ షిఫాన్ ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, వాషబుల్ అన్నమాట. మనకి బ్లౌజ్ కి జస్ట్ గోల్డెన్ బార్డర్స్ అనేది ఇచ్చారు. ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 700 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ షిబోరి స్టైల్లో మనం ప్యూర్ షిఫాన్ శారీ చూస్తున్నాం. ఇదంతా కూడా మనకి షిబోరి స్టైల్లో ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి 2 కలర్స్ యూస్ చేశారు. అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్. షిబోరి అంతా కూడా మనకి వైట్ ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఒక డైమండ్ షేప్ లో షిబోరి స్టైల్ అనేది ప్రింట్ చేశారు. శారీకి ఏంటంటే కలర్ఫుల్ గా ఉంటుంది. మనము ఆఫీస్ పర్పస్ కానీ చిన్న చిన్న కిటీ పార్టీస్ కి కూడా యూస్ చేసేంత కలర్ఫుల్ గా ఉంది. పైన వచ్చేసి మనకి 3 ఇంచెస్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. మిగతా అంతా కూడా డైమండ్ షేప్ లో షిబోరి స్టైల్లో ప్రింట్ లాగా మనకి వీవింగ్ అనేది ఉంటుంది. వైట్ యూస్ చేశారు. ఒక సన్ రైజెస్ మనకి రైజ్ అవుతున్నట్టు ఎలాగ ఉంటాయి అలా వైట్ రైజెస్ అనేది ఇచ్చారు. మనకి ఇలా డైమండ్ షేప్ లో మిడిల్ లో పింక్, పైన వచ్చేసి ఆరెంజ్, ఇంతే కలర్ఫుల్ గా ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు కూడా కింద బార్డర్ కూడా యాజ్ టీజ్ గా గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది, మనము ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఆరెంజ్ ప్లెయిన్ బార్డర్ ప్యూర్ షిఫాన్ అనేది ఇచ్చారు. గోల్డెన్ బార్డర్స్ యాజ్ టీజ్ గా గోల్డెన్ బార్డర్స్ ఇచ్చారు. మరి ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ ఓన్లీ. ఈ శారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంది. కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మరి ప్రజ్ఞా సారీస్ లో మనకి బ్రైడల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఆల్ వెరైటీస్ గ్రాండ్ కలెక్షన్స్ ఆల్సో. ఇప్పుడు మనం చూస్తున్నాం కాంచీపురం పట్టు శారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కలర్స్ యూస్ చేసి ఈ శారీని డిజైన్ చేశారు. పళ్ళు పాటలో మనకి హెవీగా బుటీస్, గోల్డ్ జరీ బుటీస్ అనేది ఇచ్చారు. పైన బార్డర్ చూసుకుంటే కనుక మనకి కంచి స్టైల్లో ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చారు. మిగతా ఫిలప్ అంతా కూడా డైమండ్ స్టైల్లో మనకి ఒక బాక్సెస్ మింగిల్ అవుతున్నట్టుగా ఇచ్చారు. అటు ఇటు లీఫ్ స్టైల్ కంటిన్యూగా ఇచ్చారు. ఇంత హెవీగా కాంచీపురం పట్టులో పళ్ళు ఇస్తే అంతే హెవీగా మనకి స్పెషల్ కలెక్షన్ లో శారీ బాడీ పార్ట్ అనేది డిజైన్ చేశారండి. షోల్డర్ పార్ట్ నుంచి అంతా కూడా చాలా హెవీగా డిఫరెంట్ గా స్పెషల్ గా డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ చూస్తే కనుక మనకి కంచి స్టైల్లో కడి బార్డర్ ఇచ్చారు. బట్ ఇదంతా కూడా క్రాసింగ్ స్టైల్లో గ్రీన్ ఎలివేట్ చేస్తూ ఇచ్చారు. అక్కడక్కడ లీఫ్ స్టైల్ అనేది బుటీ కూడా అటాచ్ చేశారు. బార్డర్ వచ్చేసి మనకి ఒక 8 ఇంచెస్ హెవీగా డిజైన్ చేస్తే ఇదంతా కూడా బాడీ పార్ట్ లో ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. చాలా కలర్ఫుల్ గా పట్టు బై పట్టు అండి. మనకి డిజైన్స్ అనేది జనరల్ గా పికాక్స్ చూస్తుంటాం, మ్యాంగో బుటీస్ చూస్తూ ఉంటాం. బట్ ఈ శారీలో మనకి ఆల్ యానిమల్స్, బర్డ్స్ డిజైన్ చేశారు. క్రీపర్స్ కూడా కొమ్మలు కూడా ఇచ్చారు. ఎలిఫెంట్ ఉంది, మనకి హార్స్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ పికాక్ ఉంది, నెక్స్ట్ అక్కడ చూస్తే లయన్, డీర్ ఉంది. ఇలా అన్ని యానిమల్స్ యూస్ చేసి చాలా హెవీగా జరీ యూస్ చేసి ఈ బుటీస్ అనేది యానిమల్స్ బుటీస్ అనేది ఈ శారీకి చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇంతే హెవీగా బుటీస్ అనేది శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. పైన ఈ విధమైన బార్డర్ ఇస్తే మనకి కింద కంచిపట్టు స్టైల్లో బార్డర్ అనేది కాంచీపురం పట్టుకి చాలా ట్రెడిషనల్ గా పెళ్లిల కలెక్షన్ కాబట్టి చాలా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ లో కూడా మనకి క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు, ఫ్లవర్ స్టైల్ ఇచ్చారు, పింక్ మెజంతా పింక్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి డైమండ్ స్టైల్లో ఉన్న బార్డర్ కూడా ఇచ్చారు. బార్డర్ లో కూడా 3 వేరియేషన్స్ ఇస్తూ కింద బార్డర్ అనేది చాలా హెవీగా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఇంత హెవీగా ఇంత స్పెషల్ గా ఉంది. బట్ శారీ అనేది మనకి లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. మరి వర్క్ వేసుకుంటారు కాబట్టి పెళ్లిల కలెక్షన్ కాబట్టి ప్లెయిన్ గా బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చేసారు. బార్డర్స్ యాజ్ టీజ్ గా ఇచ్చారు. అది కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో. కాంచీపురం పట్టు చాలా స్పెషల్ గా యానిమల్స్ తో డిజైన్ చేశారు. ఇంత హెవీగా ఉన్న ఈ శారీ కాస్ట్ చూస్తే కనుక చాలా రీజనబుల్ అండి. 7500 రూపీస్ కి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్ సారీస్ ని మీరు కూడా రీజనబుల్ ప్రైజెస్ కి పర్చేస్ చేయాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి కుకట్పల్లిలో మరో బ్రాంచ్ కూడా ఉంది. కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. సో వ్యూయర్స్ చూసారు కదా, ప్రజ్ఞా సారీస్ లో ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ పట్టు పార్టీ వేర్ కలెక్షన్ సారీస్ చూసాం కదా. మరి ఇలాంటి సారీస్ ని మీరు అసలు కూడా మిస్ చేసుకోకండి, విజిట్ చేయండి ప్రజ్ఞా సారీస్ ని. ఇది వాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.